హాయ్ హలో, నేను మీ యాంకర్ విష్ణు. సో ఇవాళ అయితే నేను హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి వేటగిరి హర్షద్ విహార్ వాళ్ళ ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసాను. ఒకప్పుడు వ్యవసాయం అంటే దండగా అనేవాళ్ళు, బట్ ఇప్పుడు వ్యవసాయం అంటే పండగ అంటున్నారు. అంటే ఈ ఐటీ రంగం ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నుంచి 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా వ్యవసాయాన్ని చాలా చిన్న చూపు చూశారు. వ్యవసాయం అంటే దండగా, రైతులను చాలా చిన్నతనంగా చూశారు. బట్ ఇప్పుడు అదే రైతులు ఒక సెలబ్రిటీ స్థాయి స్టేటస్ని పొందుతున్నారు. ఒకప్పుడు రైతులంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదు, ఒకప్పుడు రైతులంటే పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటి కాదు. బట్ ఈరోజు అదే రైతు బిడ్డల కోసం, ఈరోజు అదే రైతుల కోసం సిటీల్లో ఉండే వాళ్ళందరూ కూడా పల్లెటూరులకు వస్తున్నారు. ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా కూడా చివరికి ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టేది భూమిలోనే. హైదరాబాద్లో నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ఇవాళ వ్యవసాయ భూములు కొంటున్నారు, పల్లెటూరులకు వస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్స్ పెడుతున్నారు. తర్వాత ఈ పాడి పంటల మీద కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈవెన్ అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియా, కెనడా అక్కడే సెటిల్ అయిన చాలామంది కూడా ఇవాళ భారతదేశం వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చేసేసి వారి ఊళ్ళో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలాలు పొలాలు కొనుక్కొని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వ్యవసాయం వైపుకి రావడం జరుగుతుంది. బట్ నిజంగా హర్ష అయితే గ్రేట్. నిజంగా తను బీటెక్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి, బట్ అది ఎందుకో తనకి సంతృప్తిని ఇవ్వలేదు. అంటే భగవంతుడు అంటే మనం భూమి మీదకి రావడానికి భగవంతుడు ఏదో ఒక కారణం చేత మనల్ని భూమి మీదకి రప్పిస్తాడు. సో ప్రతి ఒక్కరి పుట్టుక అనేది అంటే ప్రతి ఒక్కరు భూమి మీదకి రావడం అనేది అది ఎంతో కారణం, ఒక పర్పస్ మీద భూమి మీదకి వస్తారు. సో ఈరోజు ఇంత అద్భుతమైన వ్యవసాయాన్ని చేసి, ఇంత అద్భుతమైన పంటను పండించి ఇవాళ దేశ విదేశాలకు హర్షద్ పండించిన పంట ఇవాళ దేశ విదేశాలకు కూడా తీసుకెళ్ళగలుగుతున్నాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. నేనైతే నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ నా షెడ్యూల్లో ఒక హాఫ్ డే విడవలూరు పటేల్ నగర్ గ్రామానికి వచ్చి ఇక్కడ హర్ష వాళ్ళ ఫామ్లో టైం స్పెండ్ చేస్తుంటాను. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఒకప్పుడు మాకు పొలాలు ఉండేవి, ఇప్పుడు లేవు. బట్ ఇప్పుడు ఎందుకు లేవు అని బాధేస్తుంటుంది అప్పుడప్పుడు. బట్ నిజంగా ఈ విధంగా ఒక మంచి ఆదర్శ భావాలతో, అభ్యున్నత భావాలతో వ్యవసాయం చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు రైతులు బాగుండాలి, అన్నం పెట్టే రైతు, అన్నం పెట్టే అన్నదాత ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు 39వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు మా ఇష్ట సారు, వాళ్ళ ఫాదర్ గారు అందరు రావడం మాకు చాలా సంతోషం. హర్ష ఈ ఆర్గానిక్ కల్చర్లోకి వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మన సుమన్ టీవీలో మన విష్ణు సార్ చేసిన ఇంటర్వ్యూలు బాగా జనాల్లో బాగా ఫేమస్ అయినాయి. అక్కడి నుంచి కూడా హర్ష అంటే బాగా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి ఎంతోమందికి, వేలాది మందికి తెలవడం జరిగింది. అక్కడి నుంచి సార్ ఇప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి నెల్లూరుకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కలిసిపోవడం అనేది మాకు very సంతోషకరమైన విషయం. మొదట్లో హర్షని చాలామంది వ్యవసాయం కదా అని కొంచెం తగ్గుగా చీపుగా అంటున్నారు. మన ఇష్టం సార్ లాంటి వాళ్ళు ఎంతమంది ప్రోత్సహించి ఈరోజు హర్ష ఉండే ఆ స్థాయికి ఆ విధంగా రీచ్ కావడానికి ఈ ఇష్టం సార్ లాంటి వాళ్ళు ఆశీస్సులు, ప్రోత్సాహం కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఆయన ఇప్పుడు వచ్చిన ఇక్కడికి వచ్చి కనపడిపోవడం, అభిమానం చూపించడం వాళ్ళ ఆత్మబంధువులుగా నేను భావిస్తున్నాను. ఇంత దూరం వచ్చి మా పొలాలు చూసినానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రోజు 39వ రోజు ఒక సంతోషకరమైన విషయం, విష్ణు సార్ని కలవడం, అదేవిధంగా విష్ణు సార్ వాళ్ళ ఫాదర్ని కలవడం. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అప్పుడు రావడం జరిగింది. అప్పుడు ఫుల్ వర్షాలు, తుఫాన్లు, ఆ ప్రభావంతో మన ఫీల్డ్ విజిట్ కూడా సరిగా చూడలేదు అంటే వర్షాల వల్ల. ఈరోజు రావడం సార్, ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ వన్స్ అగైన్. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఎప్పుడైనా సరే విష్ణు సార్ వచ్చినప్పుడల్లా ఒక హ్యాపీ నేచర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు RGS 7034 39వ రోజు సార్. 140 days కాంపిటీషన్. అది రేపటితో 40 రోజులు పూర్తి అయిపోద్ది. ఇక 100 రోజులు, ఇంకా 100 days అయిన తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఇక నవంబర్లో మనకు తెలిసిన విషయమే, తెలంగాణ స్వర ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 షుగర్లెస్ రైస్ మనం రిలీజ్ చేసిన జరుగుతూ ఉంటుంది. అంతకన్నా ముందుగా న్యూ రైస్ ఇంకా శుక్రవారం జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక బ్యాగ్ సమర్పించేసి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ పంపించడం జరుగుతూ ఉంది. CVR మెథడ్ ఫార్మింగ్లో పండించి మనము ఎన్నో రాష్ట్రాలకి, 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపించడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది. థ్యాంక్ యూ.